శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమూరి చంద్ర గారు. నమస్కారం అజ్జబాబు గారు. సార్ ఈరోజు మన ఫ్లాష్ బ్యాగ్లో ఇప్పుడు మనం ఎవరన్నా తపస్సు చేసినప్పుడు ఆ తపస్సుని భగ్నం చేయాలనుకో ఒకళ్ళని ప్రయోగిస్తారు. అవును, మోహిని అనే క్యారెక్టర్ని ప్రయోగిస్తారు. అవును, వాళ్ళ ఋషులకి అవును తపో బంగారి. అవును, ఇప్పుడు ఎక్కడెక్కడ ఎవరు ప్రవర్తించారు, ఎవరు ఆ మోహిని? ఆ మోహిని అంటే ఆ పేరు కలిగిన పేరు కూడా హీరోయిన్ కదండి. అవును, ఆదిత్య 369. ఎగ్జాక్ట్లీ. ఇంతకంటే క్లారిటీ ఎక్కడ ఉంది? అవును, మోహిని కరెక్ట్ అండి. అవును. మోహిని అంటే తక్కువ చేసిన తక్కువ సినిమాలు, చాలా తక్కువ సినిమాలు. అది మానేయటానికి కూడా కొన్ని కారణం ఉంది, చెప్తాను నేను. ఓకే. ఇప్పుడు లేటెస్ట్ గా చర్చల్లో ఉన్న ఒక ప్రాబ్లం కూడా కారణం అది. అందులో ఓహో, అందరూ సొసైటీ సోషల్ మీడియాలో చర్చించుకున్న ఒక ప్రాబ్లం, ఈ అమ్మాయి తెలుగు సినిమాలు మానేయటానికి కూడా కారణం ఉంది. తెలుగు సినిమాలు మానేసి మలయాళం అలా చేసింది. అంటే ప్రతి వాళ్ళ జీవితం కూడా వాళ్ళు ఏదనుకుంటారండి, ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ తల్లిదండ్రులు ఒకటి అనుకుంటారు. పిల్లలు ఊహ తెలియకముందు తల్లిదండ్రులు చెప్పిందే వేదం అనుకుంటారు. కానీ వాళ్ళకు ఊహ తెలిసిన తర్వాత వాళ్ళు ఏదో అవ్వాలనుకుంటారు చదువులో కూడా. కానీ తల్లిదండ్రుల బలవంతం వల్ల ఇంకో దానివల్ల డైవర్ట్ అయిపోతారు. అంటే వాళ్ళ కోరికలకు అనుగుణంగా వీళ్ళని తయారు చేయాలని చూస్తారు తల్లిదండ్రులు. అలాగా తండ్రి దీనికి అనుగుణంగా తయారై వచ్చిన అమ్మాయి మోహిని. ఆ అమ్మాయికి అసలు ఇష్టం లేదు. ఆ అమ్మాయికి ఏంటంటే చదువు అంటే బాగా ఇష్టం. మోహినికి చదువు అంటే ఇష్టం, డాక్టర్ కావాలనుకుంటుంది. ఆ అమ్మాయి డాక్టర్ చదివి సర్వీస్ చేయాలి, ఆ స్టెథోస్కోప్ మెడలో వేసుకుని వైట్ కోట్ వేసుకోవాలని ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి కోరిక. ఏంటంటే చూసేటప్పుడు డాక్టర్లు చూస్తే తనకు కూడా డాక్టర్ అయితే బాగుండని కోరుకుండేది. కానీ ఈ అమ్మాయి పుట్టింది శ్రీనివాసన్ అని తంజావూరులో పుట్టింది, తమిళనాడు. శ్రీనివాసన్ దంపతులు, ఆ ఆవిడ తల్లి పేరు ఏదో ఉంది. ఈయన చెన్నై సెంటర్లో హార్స్ బెట్టింగ్ సెంటర్ అని ఉండేది. అంటే గుర్రాల మీద పందాలు కాస్తారు చూసారా, అలాంటి సెంటర్ ఉంది. అక్కడికి సెలబ్రిటీస్ చాలా మంది వచ్చేవాడు. అందరూ సినిమా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సెలబ్రిటీలు హార్స్ బెట్టింగ్ సెంటర్ అంటే అదే గుర్రాలు. ఈయన పనిచేసేవారు మేనేజర్గా. అక్కడికి సెలబ్రిటీస్ వచ్చేవాళ్ళు, వాళ్ళ పరిచయాలు. ఎలాగైనా ఈ సినిమా వాళ్ళు రావడంతో తన కూతురుని కూడా హీరోయిన్ చేయాలనుకున్నాడు. కానీ కూతురు గురించి మర్చిపోయాడు, కూతురు ఆశ గురించి మర్చిపోయాడు ఆయన. నేను డాక్టర్ చదువుతున్నాను అన్నా కూడా ఆయన పెద్ద పట్టించుకోలేదు. డాక్టర్ చదివితే ఏమొస్తుందమ్మా, ఇవాళ చూడు హీరోయిన్స్ ఎంత ఇది ఉందో, ఎంత గౌరవం వస్తుందో నీకు అని చెప్పి ఇలా చేసేసి ఎవరినో ఒకళ్ళు పట్టుకుని ఈరమాన రోజా అనే తమిళ పిక్చర్స్లో ఈవిడ 1976లో పుట్టిందండి. 1976లో పుట్టింది. 14 ఏళ్ళు 15 ఏళ్ళు అయిన తర్వాత ఈరమాన రోజావే అనే సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ వేసింది చెల్లెలుగా. ఎవరు చెల్లెలుగా? రఘువరన్ చెల్లెలుగా వేసింది. ఈరమాన రోజావే అనే తమిళ పిక్చర్లో ఫస్ట్ ఎంట్రీ అది. ఆ తర్వాత 14, 13 అప్పుడు ఆ వయసులో వేసింది. అది వేసిన తర్వాత దృష్టిలో పడి సంగీత శ్రీనివాసరావు గారు తమిళలో కూడా ఉంటుంది కదా, ఆయన ఆదిత్య 369 అనే సినిమా తీస్తున్నారు. అప్పుడు ఆయన ఏ హీరోయిన్, కొత్త హీరోయిన్ పెడితే బాగుంటుంది, ఈ టైం మెషిన్ మీద సినిమా అండి అది, ఆదిత్య 369. అంచేత రెగ్యులర్ హీరోయిన్స్ కంటే కొత్త అమ్మాయిని వెతికితే బెటర్ అని చెప్పి ఆ తమిళ పిక్చర్స్ చూస్తే ఈరమాన్ రోజావాలో ఈ అమ్మాయి కొంచెం అందంగా కనిపించింది. మోహిని అందంగా కనిపిస్తూ ఆ అమ్మాయిని తీసుకొచ్చి బాలకృష్ణ పక్కన హీరోయిన్గా వేశారు. అందులో సిల్క్ స్మిత్ కూడా ఉంది. అవును, జాండవులే నెర జాండవులే అది దాంట్లో. అవును, కృష్ణదేవరాయలు. అవును, ఏమండి. అలాగా ఆదిత్య 369 తర్వాత చాలా బాగా మంచి పేరు వచ్చింది ఈ అమ్మాయికి. అందంగా ఉందని కూడా వచ్చింది. ముఖ్యంగా ఐస్ ఒకటి జయప్రద లాగా ఉండేది అన్నారు అప్పట్లో జయప్రద ఫేస్ కట్స్ అని కూడా అన్నారు. ఏమండి, అంత అందంగానే ఉంది ఈ అమ్మాయి. పైగా టెండర్ గాను లేత 15-16 ఏళ్ళు అప్పుడు అంతే, అంతకంటే మంచి పేరు వచ్చేసింది. ఇక క్రేజీగా వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా వంశీ బుక్ చేశాడు. వంశీ నారది మోహన్ బాబుతో సినిమా తీస్తున్న సినిమాలో వంశీ బుక్ చేశాడు. ఈ నారది టర్నింగ్ పాయింట్ అయింది ఈ అమ్మాయికి. నారది చేసేటప్పుడు
సరే నారది తర్వాత అండి అది. అంతకుముందు హిట్లరు సినిమా తీస్తూ చెల్లెల కోసం అడిగారు. నారదే నారద జరుగుతున్నప్పుడు కాస్టింగ్కి వచ్చి ఎదుర్కొంది ఈ అమ్మాయి. ఇవాళ సోషల్ మీడియాలో ప్రాబ్లం అన్నాను కదా, కాస్టింగ్కి వచ్చి జరిగింది ఈ అమ్మాయి విషయంలో. ఇప్పుడు కమిట్మెంట్ అడిగేటప్పుడు తెలుగు సినిమాలంటే ఒక విరక్తి వచ్చేసి మానేసింది. నారద తర్వాత ఇక తెలుగు సినిమాలు చేయను అని చెప్పేసి మలయాళం మమ్మూటితోటి మోహన్ లాల్ తోటి వాళ్ళు సినిమా తప్ప ఇంకొక జాస్ ఉండదు వాళ్ళకి, మంచి కథలు ఉంటాయి, మంచి ఇది ఉంటాయి అని చెప్పేసి ఆ సినిమాలు చేసింది. హిందీలో కూడా చేసింది అక్షయ్ కుమార్ వాళ్ళతోటి. ఏమండి ఇలా చేస్తుండగా హిట్లర్ సినిమాలో చెల్లెల క్యారెక్టర్కి అడిగారు. చెల్లెల క్యారెక్టర్ తండ్రి నో అన్నాడు. అంటే తండ్రికి కూడా ఉంటుంది కదా, అది అడిగితే మరి చాలా అసహ్యంగా ఉంటుంది కదా. తండ్రి మేము తెలుగు పిక్చర్ చేయమండి అని చెప్పేసి రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేస్తే వాళ్ళు అంటే 4 చెల్లెళ్ళు హిట్లర్లో చిరంజీవి గారికి. అందులో పెద్ద చెల్లెలుగా అడిగారు రాజేంద్ర ప్రసాద్ పక్కన. అడిగితే చేయనుంది. కానీ ఈ అమ్మాయికి ఏంటంటే ఈ ఈరమాన్ రోజావే తర్వాత ఈ ఆదిత్య 369 తర్వాత బాలకృష్ణ గారు వాళ్ళతో చేసిన తర్వాత ఈమె కూడా కొంచెం సినిమాలంటే ఇంట్రెస్ట్ వచ్చింది. కానీ ఈ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. తండ్రి రిజెక్ట్ చేశాడు. ఓకే, మరి తండ్రి ఏ కన్న తండ్రి ఒప్పుకుంటాడండి అలాంటి వాటికి? అంచేత అవి అసహ్యంగా వేసి ఒప్పుకోలేదు. కానీ చిరంజీవి పక్కన ఏడ్ చేయాలని చెప్పి ఈ అమ్మాయికి కోరుకుంది. అప్పుడు ఏం చేసిందంటే ఈ అమ్మాయి ఇప్పుడు నో అనేస్తాక ఇక వాళ్ళు ఎందుకు వస్తారు, ప్రొడ్యూసర్ హిట్లర్ వాళ్ళు, ఎడిటర్ మోహన్ వాళ్ళు పిక్చర్ అది. అందులో దాసనారాయణ గారు కూడా తండ్రి క్యారెక్టర్ వేశారు. అప్పుడు చిరంజీవి గారికి బాగా తెలిసిన సుహాసిని గారి దగ్గరికి ఫోన్ చేసింది ఈ అమ్మాయి. నాకు సిస్టర్ క్యారెక్టర్ వచ్చింది, మా నాన్న ఏదో కారణాల వల్ల వద్దన్నారు, అది అంచేత చిరంజీవి గారి పక్కన నాకు చేయాలన్నది సిస్టర్ కింద క్యారెక్టరు, అది మంచి క్యారెక్టర్ కూడాను, అది నువ్వు రికమెండ్ చేసి కొంచెం నన్ను ఆ పిక్చర్కి రికమెండ్ చేసి చిరంజీవి గారి చెల్లెలుగా క్యారెక్టర్ ఇప్పించగలవా అని అడిగింది ఆవిడ. దాంతో ఉంది, నువ్వు ఖచ్చితంగా ఇస్తాను, చిరంజీవి గారితో చెప్తాను చెప్పి చిరంజీవి గారితో చెప్పి మళ్ళీ వాళ్ళని పంపించి ఆ సిస్టర్ క్యారెక్టర్ వేసింది ఒప్పుకొని. అంటే అది డీసెంట్ పెద్ద కన్సర్న్ కాబట్టి చిరంజీవి గారు లాంటి హీరో ఉన్నారు కాబట్టి ఇలాంటివి ఉండవనే ఒక నమ్మకం కలిగించి తండ్రి కూడా ఒప్పించి ఆ సినిమాలో చేసింది. ఆ సినిమా చేసిన తర్వాత ఇక తెలుగు సినిమాలు చేయకూడదని డిసైడ్ చేసుకున్నారు. ఆ సినిమా అంటే ఒక క్రేజీ దీంతో చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మలయాళం తమిళ్ ఈ సినిమాలు ఎక్కువగా చేస్తూ ఉంది. ఆ తర్వాత ఇక టీవీ సీరియల్స్లో దిగిపోయింది. ఈ హీరోయిన్ కంటే ఇక ఈ క్యారెక్టర్లో ఈ కాస్టింగ్కి వచ్చి రిజెక్ట్ చేసిందని వార్తలు వచ్చేసింది కదా, దాంతో ఈ అమ్మాయి దగ్గరికి నిర్మాతలు రావడం మానేశారు. చూడండి మన ఇది ఎస్పెషల్లీ ఈ అమ్మాయి మానేయటానికి కారణం మన తెలుగు వాళ్ళే. మళ్ళీ వాళ్ళెవరు కాదు, మిగతా లాంగ్వేజ్ కాదు. మిగతా లాంగ్వేజ్ అప్పుడప్పుడు సినిమాలు చేస్తూనే ఉంది ఆవిడ. మమ్మటితో చేసింది, మోహన్ లాల్లో చేసింది, తమిళ్లో చేసింది, అన్నీ చేస్తూనే ఉన్నారు. దాదాపుగా ఇలా చేస్తుంటే ఇక లాభం లేదని చెప్పేసి టీవీ షోలకి ప్రోగ్రాంలకి దిగిపోయింది ఈవిడ. టీవీ షోలు ప్రోగ్రాంలు చేస్తుండగా ఇప్పుడు ఈ అమ్మాయికి కొంచెం అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చిందంటే ఆరోగ్యం అంటే మాటికి పడిపోవటం, మాటికి కళ్ళు తిరగటం, ఇదే వచ్చింది. దీని మీద రూమర్స్ ఏమొచ్చినాయంటే ఎవరో ఈ కాస్టింగ్ కోచ్కి ఒప్పుకోవట్లేదు కాబట్టి ఈ అమ్మాయి మీద పగతోటి ఎవరో చేతపడి చేశారనే రూమర్స్ వచ్చి రాను అంటే చేతపడి చేశారని నమ్మాడు తండ్రి కూడా నమ్మారు, ఈ అమ్మాయి కూడా నమ్మింది. అప్పుడప్పుడు ఏం చేస్తారంటే ఈ అమ్మాయికి ఇలా కాదు, ఇక ఇది మానేసి పెళ్లి చేస్తే ఏమన్నా ఇది దారికి వస్తుందో అని చెప్పేసి కనతండ్రి ఆలోచిస్తారు కదా పాపం. ఏం చేశాడంటే అమెరికాకి సంబంధించిన భారత్ ఫార్మసీ అనే ఒక భరత్ కృష్ణన్ అనే అతనితో పెళ్లి చేశాడు. పెళ్లి చేసి అమెరికాలో సెటిల్ అయిపోయింది. అమెరికా సెటిల్ అయిన తర్వాత 2 పిల్లలు కూడా కన్నారు, హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ. ఇలా ఉంటుండగా సడన్గా మళ్ళీ ఈ అనారోగ్యం గురించి వీటి గురించి ఇవన్నీ తెలిసింది భర్తకి. తెలిసి ఈ అమ్మాయిని అసహించుకోవడం మొదలుపెట్టాడు భర్త. అంటే ఇక మెంటల్ టార్చర్ మాటలతో కానీ ఇక నువ్వు ఇదని చెప్పేసి నీకు ఈ అనారోగ్యం ఎందుకు వచ్చింది, రోగం ఎందుకు వచ్చింది, ఇలా అని నా పిల్లలు కూడా ఇది అన్నారు అని చెప్పేసి ఇలాగ టార్చర్ చేయటం మొదలుపెట్టాడు ఆయన. దాంతో ఆవిడ బయటకు వచ్చేసింది, విడాకులు తీసుకుని బయటకు వచ్చేసింది. ఎవరో చెప్పారు
నువ్వు ఇన్ని బాధలు పడుతున్నావు ఎందుకు, నువ్వు క్రీస్తుని నమ్ముకుంటే, క్రీస్తుని ప్రార్థిస్తే, ధ్యానిస్తే నీకు ఈ బాధలన్నీ తొలగిపోతాయి అని చెప్పేసి ఎవరో సలహా ఇచ్చారు. దాంట్లో నమ్మింది. చర్చికి వెళ్ళి ఎవరో ఫాదర్ దగ్గర ఇది తీసుకుని ధ్యానం చేసి కొన్నాళ్ళు వాళ్ళు చెప్పమన్నట్లుగా రీతుల్లో వీడు ప్రార్థనలు చేసి ధ్యానం చేసింది. ధ్యానం చేస్తే కొంచెం రిలీఫ్ ఇచ్చింది వీడికి. ఈ క్రిస్టియన్ని నమ్ముకున్న తర్వాత, అంటే ఇంతకుముందు ఇంకొక గాయని గురించి, పాత గాయని, కామెడీ హాస్య చిత్రాల గాయని స్వర్ణలత గురించి కూడా చెప్పుకున్న ఆవిడ కూడా క్రిస్టియన్ని నమ్మి బాధల నుంచి విముక్తి చెందింది. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా ఈవిడ కూడా అనారోగ్యం నుంచి కొంచెం కోలుకుంది. మళ్ళీ భర్తతోటి ఇది వ్యాపారం అది అనుకున్నారు, కానీ ఆ తర్వాత సయోధ్య కుదరలా వాళ్ళకి. మళ్ళీ కలిశారు కానీ మళ్ళీ సయోధ్య కుదరలా. వచ్చాడు ఆయన మళ్ళీ వచ్చాడు. వచ్చిన సయోధ్య కుదరలా. ఆ తర్వాత ఈవిడికి కంప్లీట్గా క్రిస్టియన్ తిరిగి మారిపోయి మత ప్రచారకురాలైంది ఈవిడ. నేను ఇది వద్దు, నాకు ఏం చేతంటే క్రైస్తవ మతాన్ని ప్రచారం చేస్తాను నేను, అంచేత ఈ దీంట్లో స్పీచెస్ ఇస్తారు కదా, ప్రవచనాలు, క్రీస్తు ప్రవచనాలు, దాంతో ఊరూరో తిరిగి ప్రవచనాలు ఇవ్వటం మొదలుపెట్టింది. పిల్లలు అలాగా, పిల్లలు ఇక్కడ తండ్రి దగ్గర ఉండిపోయాడు. అప్పుడప్పుడు వెళ్ళి చూస్తాను అనమాట. అంటే ఆ ఇది ఉంది, కానీ ఇక సంసారం పట్ల విరక్తి వచ్చేసింది ఆవిడకి. ఏం చేతంటే తనకి క్రీస్తు వల్లే నమ్మకం కుదిరింది, క్రీస్తు వల్లే నాకు ఇది వచ్చింది అనే నమ్మకం బాగా నమ్మి ఇక క్రీస్తుకి సేవ చేసుకోవాలి, ఆ ధ్యానంలో ఉండిపోవాలని చెప్పేసి ఊరూరా తిరుగుతూ ప్రచారాలు చేసుకుంటూ మత ప్రచారకురాలుగా మారిపోయి ఇప్పుడు అలా జీవిస్తుంది ఆవిడ ప్రస్తుతం ఎట్ ప్రెజెంట్. ఇది అదే ఎక్కడ కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎండ్ అంటే అదే కంటిన్యూ అవుతుంది. అదే చెప్పలేమండి, అదే చెప్తున్నాను నేను. ఏదో అనుకుంటారు, ఏదో అవుతారు, ఏమండి అయిన తర్వాత మళ్ళీ ఏదో మార్పులు వస్తాయి. అంచేత ఒక కాస్టింగ్ కోచ్ అనేది ఒక హీరోయిన్ తీసుకుపోయింది లెక్క ప్రకారం చెప్పాలంటే. మరి అట్లా అనుకుంటే మీరు చెప్పిన వెర్షన్ ప్రకారం మలయాళం ఎక్కువ చేయాలిగా, చేసిందిగా. మోహన్ లాల్, మమ్మట్టి, ప్రేమ్ నజీర్, వాళ్ళందరూ మొత్తం మధు, వీళ్ళందరితో చేసిందండి. చేసి మలయాళంలో అంటే 10 రోజులు 15 రోజులు అండి సినిమా. అప్పుడు చిన్న సినిమా అవునవును, ఎప్పుడు కథా చిత్రాలన్నీ. ఇక్కడ తమిళ్లో కూడా ఎక్కువ చేయాలి, తమిళ్ కూడా అంటే చేశారు కానండి, తమిళ్లో లిమిటెడ్ గా చేసింది. ఇచ్చేదంటే అటు వెళ్ళిపోయారు. అంటే మన హీరోయిన్లు అందరూ కూడా ఎక్కువ, మన తెలుగు వాళ్ళు కూడా మలయాళంలోనే ఎక్కువ చేశారండి. ఇప్పుడు కూడా తెలుగు వాళ్ళు కూడా మలయాళంలోనే ఎక్కువ చేశారు. ఏం చేద్దంటే అక్కడ కథా చిత్రాలు ఎక్కువ ఉంటాయండి. న్యాచురల్ సహజ నటనకి ప్రాధాన్యత ఇచ్చే చిత్రాలు మలయాళంలో ఎక్కువ ఉంటాయి. అందుకని ఈవిడ కూడా అక్కడ మ్యాచ్ అయింది మాకు. ఇది అంచేత ఇలాగా ఇప్పుడు ఈ వ్యాపకం అంతా మానేసిందండి మొత్తం ఇంకా ఇటే. అంతే, మత ప్రచారం దాదాపు ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చేసినాయి కదండి. మత ప్రచారాలుగా మారిపోయి ఈ క్రీస్తుని నమ్ముకుని క్రీస్తు గురించే ప్రచారం చేస్తుంది. అందులో ఇంకొక ఆయన కూడా, మన తెలుగు హీరో ఒక ఆయన ఉన్నాడు, క్రీస్తుకు వెళ్ళిపోయిన ఆయన, రాజా. అంటే వాళ్ళ నమ్మకం అండి అది. ఎందుకంటే వాళ్ళ నమ్మకాన్ని మనం కాదనలేం. ఏదైనా ఎవరిని నమ్మినా ఏది నమ్మినా దేవుడు అనేవాడు ఉన్నాడని నమ్ముతున్నారు కాబట్టి, దేవుడు వాళ్ళకి చేశాడు కాబట్టి, వాళ్ళ నమ్మకం బలమైంది కాబట్టి, వాళ్ళ నమ్మకం నెరవేరింది కాబట్టి వాళ్ళు ఆ దేవుడిని నమ్ముకుని వాళ్ళు కొనసాగుతున్నారు వాళ్ళ జీవితం. ఇది మోహిని కదండి. అంటే జీవితంలో తను అనుకున్నది కాకుండా, ఎవరైనా ఏదైనా సరే తను అనుకున్నది కాకుండా, తన చదువు నుంచి డైవర్ట్ అయిపోయింది బిగినింగ్లో ఆవిడ జీవితంలో అంకాలు చూస్తే. కాచేత ఇది మాత్రం తండ్రులు జనరల్గా వ్యతిరేకిస్తారు సినిమాలకి, కానీ ఈ తండ్రి ఎంకరేజ్ చేశాడు. ఆయన చదువుకోమ్మా, నువ్వు చదువుకున్న తర్వాత వెళ్ళని అంటారు ఎవరినైనా సరే. కానీ ఈయన ఆ సెలబ్రిటీ బెట్టింగ్ల వల్ల, హార్స్ బెట్టింగ్లో ఉండటం వల్ల, సినిమా సెలబ్రిటీస్ పరిచయం ఉండటం వల్ల వాళ్ళందరూ మా అమ్మాయి ఉందండి, నేను సినిమాల్లో యాక్ట్ చేస్తానని చెప్పి వాళ్ళ దగ్గర అలాగే సినిమా ఛాన్స్ సంపాదించాడు ఆయన. అక్కడ కూర్చుని సెంటర్. ఇలాగా కొంతమంది తండ్రులు వ్యతిరేకిస్తారు, కొంతమంది తండ్రులు ఎంకరేజ్ చేస్తారు. ఇక్కడ చూసుకుంటే తనకి
బెస్ట్ సినిమా తెలుగులో ఆదిత్య 369. ఆదిత్య 369 బెస్ట్. ఇంకో ఆహా, 10-20 సినిమాలు అసలు హీరోయిన్ గా కూడా సక్సెస్ అండి ఆ అమ్మాయి. సక్సెస్. అవును అవును అవును. వెంటనే చాలా మంది వచ్చారు, కానీ అక్కడ అనుభవంతో ఒప్పుకోవాలి సినిమాలు ఈ అమ్మాయి. అదే అక్కడ ఎవరో మరి ఆ సినిమా టైంలోనే కొంచెం వచ్చిందటండి. ఓకే ఓకే. టీవీ ప్రోగ్రామ్ చాలా చేసిందటండి, 10-12 ప్రోగ్రామ్ చేసిందంట. ఓవరాల్గా చాలా కాలం చేసింది ఆయన. తర్వాత ఫార్మసీ బిజినెస్ ఆయన వచ్చాడు, పెళ్లి చేసి పంపించేశారు, అమెరికాలో సెటిల్ అయ్యారు. తర్వాత ఈవిడ మళ్ళీ ఒక మత ప్రచారకురాలుగా అయిన తర్వాత కూడా ఒకసారి ఇండియా వచ్చినప్పుడు ఒక సినిమాలో యాక్ట్ చేద్దాం అనుకున్నారు, కానీ అది వర్కౌట్ కాల. కాకపోతే అప్పటికే వెయిట్ పెరిగిపోయింది ఈవిడ. ఓకే. మోహిని గారు ఈ రిలాక్స్ అవడంతో పెళ్ళిళ్ళు అయ్యి రిలాక్స్ అయ్యి పిల్లలు అయింది కదా, ఆ పిల్లలకు కూడా ఈవిడ గాబ్రియల్ అని ఇదని పేర్లు తగిలించేది, క్రైస్తవ పేర్లు కూడా యాడ్ చేసింది, అనిరుద్ధు ఆదిత్య అని వాళ్ళకి పేర్లు కూడా క్రిస్టియన్ పేర్లు పెట్టుకున్నారు ఆవిడ. అంటే టోటల్గా పేర్లు మార్చుకున్నారు ఆవిడ. ఏమండి, మార్చుకున్న తర్వాత సినిమాలో యాక్ట్ చేద్దామని అనుకున్నారు ఆవిడ మళ్ళీ. అంటే ఈ గొడవలు ఉన్నాయి కదా, భర్తతో ఇండివిజువల్ లైఫ్ లీడ్ చేయాలని అనుకుంటారు కదండి, అనుకున్నప్పుడు చేద్దామని అనుకున్నారు, కానీ హెవీ కొంచెం బరువు పెరగటం వల్ల వాళ్ళకి అవకాశాలు ఎక్కువ రాలేదు ఆవిడకి. మళ్ళీ ఆ క్రిస్టియన్తోనే కంటిన్యూ అయిపోతున్నారు. ఇప్పుడు పిల్లలు మీ పేర్లు మార్చినప్పుడు ఆయన ఒప్పుకున్నారు మరి? వాళ్ళు ఒప్పుకున్నాడు. ఇచ్చేదంటే ఈవిడ హెల్త్ కూడా బాగుపడింది అప్పుడు. అంటే కాంటాక్ట్ పెట్టుకుంది, కానీ ఎక్కువ క్రైస్తవ సైడు ఒప్పించింది, భర్తను కూడా ఒప్పించింది అప్పట్లో వచ్చినా కూడా. ఇచ్చేదంటే అంటే ఆయన బాగుపడింది, ఆరోగ్యం బాగుపడిందిగా ముందు ఒక నమ్మకం. అదేలేండి, ఆరోగ్యం బాగుపడటం వల్ల నమ్మకం వస్తుందిగా క్రీస్తు అంటే. ఆ క్రీస్తు అంటే నమ్మకం వల్ల అందరినీ యాక్సెప్ట్ చేశారు. పైగా అమెరికా అది, పైగా ఇది పెద్ద పట్టింపులు ఉండవు కదండి, అది జరిగింది. సినిమాలో యాక్ట్ చేద్దాం అనుకున్నా కూడా ఇప్పుడు బాగా హెవీ పర్సనాలిటీ అయిపోయింది. అది